అధికారంలోకి ఎలాగైనా సరే మళ్ళీ రావాలనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తులు వేస్తోందని తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోంది. నిన్న వరలరామయ్య ప్రెస్ మీట్ చూస్తే అదే అర్థమవుతోంది. ఏంటి అంటే, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లలో తమకి ఖచ్చితంగా పడే ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ ఓట్లలో కొన్ని ఓట్లని వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తుంది. అంటే వేరే నియోజకవర్గం తాము ఓడే పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి షిఫ్ట్ చేస్తోంది అన్నటువంటి. ఇది సాధారణంగా ప్రభుత్వం చేయగలిగే పని కాదు. మరి ఎన్నికల సంఘం చేయాలంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. మరి ఇప్పుడు తెలుగుదేశం చెప్తున్నది నిజమా కాదా అన్నటువంటి తేలాల్సి ఉంది. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ మద్దతుదారులను కొంతమందిని పక్క నియోజకవర్గంలో ఓట్లని కింద రిజిస్టర్ చేయించింది అన్నటువంటి. అది వాస్తవమైతే అతిపెద్దదైనటువంటి ఎత్తుగడ ఇది. అప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా దెబ్బతింటాడు కదా, మరి ఆ విషయంలో గ్యారంటీ ఉండకుండా పోతుంది కదా. బట్ ఈ ఆరోపణ అయితే తెలుగుదేశం చేసింది. దానికి ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్లను మార్పించి దొడ్డిదారులు ఎన్నికల్లో గెలవాలని వైకాపా చూస్తోంది. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య ఆరోపించారు. వైకాపా ఇన్ఛార్జీలు మార్చినట్టే అనుకూల ఓటర్లను కూడా జగన్ రెడ్డి బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న సోమవారం రాజకీయ పార్టీలతో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఈ ఆరోపణ చేశారు. అయితే నియోజకవర్గాల మధ్య ఓటర్లను బదిలీ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నేత వరలరామయ్య చేసిన ఆరోపణ అర్ధరహితమని వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 175 నియోజకవర్గాలను వైకాపా పోటీ చేస్తున్నప్పుడు ఓట్లు ఎందుకు మార్చుకుంటాం? జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లోని ఓట్లనే పక్క నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ మార్చుకుంటోంది. దొంగ ఓట్లు ఉన్నాయని తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఎన్నికల సంఘం సమయాన్ని వృధా చేస్తోందంటూ రివర్స్ ఆరోపణ చేసింది వైసీపీ.